హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ సెషన్లో మనం వచ్చేసరికి మన జాగ్రఫీ సిరీస్ అనేది కంటిన్యూ చేయబోతున్నాం. ఈ సెషన్లో మనం వచ్చేసరికి మాన్సూన్స్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో బేసికలీ మాన్సూన్స్ అనే టాపిక్ డిస్కస్ చేయడానికంటే ముందు మనం ఏంటంటే ఏదైతే టూ వర్డ్స్ ఉన్నాయో ఏంటది వెదర్ అండ్ క్లైమేట్, ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి? సో ఇక్కడ వెదర్ అనేది ఏంటంటే ఒక షార్ట్ టర్మ్ ఫినామినాన్ అంటాం. ఓకేనా? ఒక షార్ట్ టర్మ్ ఫినామినాన్ అంటే లెటర్సే ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో, లెటర్సే మీరు హైదరాబాద్లో ఉన్నారు, శ్రీకాకుళంలో ఉన్నారు, కాకినాడలో ఉన్నారు. సో అక్కడ ప్రజెంట్లీ ఎప్పుడైతే నేను క్లాస్ అనేది చెప్తున్నాను, లేదా ఎప్పుడైతే మీరు క్లాస్ అనేది వింటున్నారో ఆ టైంకి వెదర్ అనేది ఎలా ఉంది, అంటే ఎండగా ఉందా, లేకపోతే వర్షం పడుతుందా, ఏంటి అనేది. అంటే ఇది ఒక షార్ట్ టర్మ్ ఫినామినా అన్నమాట. కానీ క్లైమేట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ఫినామినాన్. సో ఏంటి లాంగ్ టర్మ్ ఫినామినాన్. సో మనం ఏం చేస్తామంటే ఏదైతే కలెక్టివ్లీ ఆ పర్టికులర్ ప్లేస్లో 3 ఇయర్స్ కంటిన్యూస్గా దాని యొక్క డేటా ఏదైతే ఉందో, ఓకేనా, ఆ డేటాని మనం కలెక్ట్ చేసి ఆ డేటా ప్రకారంగా మనం చెప్తాం. సో ఏదైతే ఈ పర్టికులర్ రీజన్ అనేది ఉందో, అంటే బెంగళూరు అనేది ఉంది, బెంగళూరు యొక్క క్లైమేట్ అనేది కూల్గా ఉంటుంది. రాయలసీమ అనేది ఉంది, రాయలసీమలో మనకేంటంటే చాలా హాట్గా ఉంటుంది, అక్కడ మనకేంటంటే వర్షాలు అనేవి తక్కువగా పడతాయి. సో ఈ విధంగా మనకు క్లైమేట్కి వెదర్కి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది. క్లియర్ నా? సో ఏదైతే మన మాన్సూన్ యొక్క ఏదైతే పీడిఎఫ్ అనేది ఉందో, అంటే ఈ మైండ్ మ్యాప్ ఉందో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో ఈ మైండ్ మ్యాప్ని మీరు చూసి దీన్ని ఫాలో అనేది అవ్వచ్చు, లేదా పర్మార్ ఎస్ఎస్సి టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇది డౌన్లోడ్ చేయడానికి అవైలబిలిటీలో ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే ఏదైతే క్లైమేట్ అనేది ఉందో, ఈ క్లైమేట్ని అఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి, లాటిట్యూడ్. అంటే లాటిట్యూడ్ ప్రకారంగా మీరు ఏదైతే లాటిట్యూడ్లో ఉంటారో ఆ లాటిట్యూడ్ ప్రకారంగా ఆ క్లైమేట్ అనేది ఉంటుంది. అంటే మనము మన ఎర్త్ కనుక తీసుకుంటే ఇది ఈక్వేటర్, అవునా? ఈక్వేటర్. సో 0 డిగ్రీస్. అంటే ఎవరైతే 0 డిగ్రీస్కి దగ్గరగా ఉంటారో అక్కడ ఏముంటుంది, చాలా ఎండ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? సన్ యొక్క రేస్ అనేవి ఎక్కువగా ఇక్కడ పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు 0 డిగ్రీస్ నుంచి పైకి వెళ్తే, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 2 చోట్లకి వెళ్తే ఇక్కడ మనకేంటంటే ఇక్కడ 0 డిగ్రీస్ నుంచి కంపారిటివ్లీ 23 డిగ్రీస్ దగ్గర కొంచెం ఏంటంటే మనకేమవుతుంది, సన్ యొక్క రేస్ అనేవి కొద్దిగా తగ్గుతూ వస్తాయి, అవునా? నెక్స్ట్ అలా కాకుండా మీరు ఇలా నార్త్ పోల్ సైడ్కి వెళ్ళిపోతే అక్కడ మనకేంటంటే మనకు నార్త్ పోల్, సౌత్ పోల్ వెళ్తే అక్కడ 6 మంత్స్ వింటర్స్, 6 మంత్స్ సమ్మర్స్, ఇలా మనకేంటంటే 6 మంత్స్ డే, 6 మంత్స్ నైట్ ఇలా కూడా ఉంటాయి. అంటే లాటిట్యూడ్ అనేది క్లైమేట్ని ఎఫెక్ట్ అనేది చేస్తుంది, కానీ లాంగిట్యూడ్ అనేది క్లైమేట్ని ఎఫెక్ట్ చేయదు. ఎందుకు? ఇప్పుడు ఒక లాంగిట్యూడ్ అనేది ఇలా వెళ్తుంది, లెటెస్ట్ మన ఇండియానే ఉంది, 82.5 డిగ్రీ ఇలా వెళ్తుంది. మన ఇండియా అనేది ఇక్కడుంది. సో ఒక లాంగిట్యూడ్ అనేది ఇలా వెళ్ళింది అనుకోండి, కింద పోర్షన్ ఏదైతే లాస్ట్ పోర్షన్ ఉందో, అంటే తమిళనాడు లేదా కేప్ కెమోరిన్ రీజియన్ ఉందో, సో కేప్ కెమోరిన్ రీజియన్ యొక్క క్లైమేట్ అండ్ నార్త్ సైడ్ అంటే లద్దాఖ్లో ఒక పాయింట్ అనేది తీసుకొని అక్కడ మనం ఏంటంటే అక్కడ ఏదైతే టెంపరేచర్ కనుక ఉంటే అది చూస్తే, లేదా క్లైమేట్ కనుక చూస్తే రెండిటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకు? ఒకటి ఏంటంటే ఈక్వేటర్కి దగ్గరగా ఉంది, ఇంకోటి ఈక్వేటర్ కంటే చాలా దూరంగా ఉంది, కాబట్టి ఇది ఎఫెక్ట్ అనేది చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఆల్టిట్యూడ్. ఏంటి? హైట్. ఆల్టిట్యూడ్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది? ఇప్పుడు మన ఇండియాలోనే తీసుకుందాం. మనం ఏం చేద్దామంటే తీసుకుందాం. సో ఇక్కడ వచ్చేసరికి ఆగ్రా ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి మనకు సిక్కిం అనేది ఉంటుంది. సో ఆగ్రా, సిక్కిం ఇవి రెండు కూడా ఒకటే లాటిట్యూడ్ పైన అప్రాక్సిమేట్గా ఉంటాయి, అవునా? సో ఎప్పుడైతే ఈ రెండు కూడా ఒకటే లాటిట్యూడ్ పైన ఉంటాయో, కానీ వీటి యొక్క క్లైమేట్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు? ఏదైతే ఆగ్రా సిటీ అనేది ఉందో ఇది బేస్ లెవెల్కి, అంటే ఏదైతే సీ లెవెల్కి చాలా దగ్గరగా ఉంటుంది. కానీ సిక్కిం ఏదైతే ఉంటుందో ఇది గనక చూస్తే ఈ సిక్కిం రీజన్ వచ్చేసరికి హిమాలయన్ రేంజ్ ఏదైతే ఉందో అక్కడ ఏంటంటే ఇది సిచ్యువేటెడ్గా ఉంది. అంటే దీని యొక్క హైట్ అనేది, దీని యొక్క ఆల్టిట్యూడ్ అనేది కంపారిటివ్లీ ఆగ్రాతో చాలా పైకి ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం ఏం నేర్చుకున్నాం, ఏదైతే మన ట్రోపోస్పియర్లో పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది, అవునా? పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? ఎప్పుడైతే మీరు 165 మీటర్స్ పైకి వెళ్తారో 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది తగ్గుతుంది.
165 మీటర్స్ పైకి వెళ్తే మీకు 1 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే 1 కిలోమీటర్ మీరు పైకి వెళ్ళారనుకోండి మీకు 6.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది తగ్గుతుంది. దీన్నే మనం ఏమని చెప్తాం, ఇట్ ఈస్ నోన్ యాజ్ ల్యాప్స్ రేట్. ఇట్ ఈస్ నోన్ అట్ వాట్, ల్యాప్స్ రేట్. అర్థమైందా? సో పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ కూడా తగ్గుతుంది. సో టెంపరేచర్ అనేది వెదర్ అనేది తక్కువగా ఉంటే అంటే కూల్గా ఉంటే ఏమవుతుంది, అది కూల్ క్లైమేట్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రెషర్ అండ్ విండ్స్. సో విండ్ వల్ల ప్రెషర్ వల్ల మనకేంటంటే సో బేసికలీ విండ్స్ అనేవి ఏ విధంగా ఫ్లో అవుతాయంటే ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఫ్లో అవుతాయి. ఆల్రెడీ ఇది మనం సైక్లోన్ టాపిక్లో చూసాము, అవునా? సో ఇక్కడ ఏదైతే ఈ విండ్స్ ఉన్నాయో ఇవి ఏం చేస్తాయి, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాయి, ఇవి వీచేటప్పుడు ఏదైతే కూల్ విండ్ అనేది ఉందో లేదా హాట్ విండ్ అనేది ఉందో ఇవి అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అనేది చేస్తుంటాయి. సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్ ఇవన్నీ చూసాం. సో దీనివల్ల కూడా ఏంటంటే క్లైమేట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ రిలీఫ్ ఫీచర్స్. రిలీఫ్ ఫీచర్స్ అంటే ఏవైతే మౌంటైన్స్ అనేవి ఉన్నాయో ఆ మౌంటైన్స్ అనేవి కూడా మనకేంటంటే టెంపరేచర్ని, క్లైమేట్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తాయి, ఎఫెక్ట్ అనేది చేస్తాయి. ఇప్పుడు లెటర్సే మన ఇండియానే తీసుకుందాం. ఇండియాలో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ కనిపిస్తాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఎప్పుడైతే ఈ వెస్టర్న్ ఘాట్స్ పైకి మాన్సూన్ అనేది వస్తుందో లేదా ఏదైతే క్లౌడ్స్ అనేవి వస్తాయో ఇక్కడ ఏమవుతుంది, ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అనేది ఇక్కడ కురవడం జరుగుతుంది. ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటి, ఏదైతే ఒక కొండ అనేది ఉంటుందో ఇక్కడ క్లౌడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి ఏమైతాయి, ఇవి పైకి ఇది స్ట్రైట్‌గా వెళ్ళడానికి దీనికి దారి అనేది ఉండదు. ఇది ఏం చేయాలి, పైకి వెళ్ళాలి. సో ఎప్పుడైతే ఇలా పైకి వెళ్తూ ఉంటుందో అట్ సమ్ పాయింట్ టెంపరేచర్ ఏమవుతుంది, పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది. ఈ క్లౌడ్ యొక్క సాచురేషన్ పాయింట్ లేదా డ్యూ పాయింట్ అనేది రీచ్ అయిపోతుంది. ఎప్పుడైతే సాచురేషన్ పాయింట్ రీచ్ అయిపోతే ఇది ఇక్కడే వర్షాన్ని కురిపించేస్తుంది. సో కురిపించేసిన తర్వాత ఇక్కడికి వచ్చే కొద్దీ ఆ క్లౌడ్‌లో ఎటువంటి వాటర్ అనేది ఉండదు. అది డ్రైగా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, ఇది పూర్తిగా ఇక్కడ నుంచి వాటర్ అనేది కలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో వర్షం కురిపించేసింది, రైట్ సైడ్ ఏమో డ్రైగా ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఏమో మనకు రెయిన్ పడుతుంది. సో రెయిన్ ఎక్కడైతే పడుతుందో దాన్ని మనం విండ్ వర్డ్ సైడ్ అంటాము. దీన్ని మనం లీవర్డ్ సైడ్ అంటాము. విండ్ వర్డ్ సైడ్, లీవర్డ్ సైడ్. సో రిలీఫ్ ఫీచర్స్ కూడా క్లైమేట్ని ఎఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ ఓషన్ కరెంట్స్. ఆల్రెడీ ఓషన్ కరెంట్స్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి అంటే ఓషన్ కరెంట్స్ అనేవి ఏం చేస్తాయి, ఎప్పుడైతే టెంపరేచర్ అంటే ట్రాపిక్ ఆఫ్ ఈక్వేటర్లో కనుక చూసుకుంటే ఎక్కువ హీట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ఆ వాటర్ అనేది రైజ్ అయ్యి ఎక్కడైతే కూల్ ఉంటుందో అక్కడికి వెళ్తుంది. అంటే ఇలా మనకేంటంటే ఓషన్ కరెంట్స్ అనేవి ఫామ్ చేస్తాయి. ఈ ఓషన్ కరెంట్స్ కూడా టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడానికి ఇది చేస్తాయి. అండ్ దాంతోపాటు కోల్డ్ ఓషన్ కరెంట్స్ ఎక్కడైతే ఉంటాయో వాటికి లెఫ్ట్ సైడ్లో అంటే ఎప్పుడైనా కూడా మనం కనుక చూస్తే ఏదైతే కాంటినెంట్స్ ఉన్నాయో కాంటినెంట్స్కి లెఫ్ట్ సైడ్లో మనకు ఏంటంటే డెజర్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 5th వన్ అండ్ 6th వన్ ఈజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నారు. ఇప్పుడు ఇండియా మ్యాప్ కనుక తీసుకున్నాం, ఒక పాయింట్ అనేది ఇక్కడ తీసుకున్నాం, కేరళ తీసుకున్నాం, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఢిల్లీ తీసుకున్నాం. సో కేరళ వచ్చేసరికి సీకి చాలా దగ్గరగా ఉంది, ఢిల్లీ వచ్చేసరికి లోపల ఉంది. సో కేరళలో ఒకవేళ ఏమవుతుందంటే ఎక్కువ హీట్ వచ్చింది అనుకోండి, సమ్మర్ సీజన్లో ఎక్కువ హీట్ వస్తే ఏదైతే ఓషన్స్ ఉన్నాయి కదా, ఓషన్స్ నుంచి సీ బ్రీజ్ అనేది వచ్చి ఈ కేరళ రీజన్ని కూల్ చేసేస్తుంది. కానీ ఢిల్లీ రీజన్లో ఎక్కువగా హీట్ పడింది అనుకోండి, అది అక్కడే ఉంటుంది. అంటే దాన్ని మోడరేట్ చేయడానికి ఎటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. కానీ ఇక్కడ మనకు ఏదైతే ఓషన్ అనేది దగ్గరగా ఉంటుందో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ క్లైమేట్ అనేది కూడా కొంచెం మోడరేట్గా ఉంటుంది. కానీ ఏదైతే ఢిల్లీ రీజన్ ఉందో ఆ రీజన్ అనేది ఏమైంది, అది కాంటినెంటాలిటీ రీజన్, అంటే చుట్టూ కాంటినెంట్తో సరౌండ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ కాంటినెంటాలిటీ మనకేంటంటే కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే టెంపరేచర్స్ అంటే సమ్మర్లో టెంపరేచర్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటు వింటర్స్లో కూలింగ్ కూడా అంతే విధంగా ఉంటుంది. ఓకేనా, ఇవి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ క్లైమేట్. నెక్స్ట్ దీని తర్వాత వింటర్ సీజన్. అంటే ఇప్పుడు బేసికలీ మన ఏవైతే సీజన్స్ ఉన్నాయో వాటిని మనం 3 కేటగిరీస్లో ఉంచుతాం. వింటర్, దీని తర్వాత సమ్మర్, దీని తర్వాత మాన్సూన్. వింటర్, మాన్సూన్, సమ్మర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటర్ చూద్దాం, దాని తర్వాత సమ్మర్ చూద్దాం, దాని తర్వాత మాన్సూన్ అనేది చూద్దాం. సో వింటర్ సీజన్ కనుక మనం తీసుకుంటే ఏవైతే ఈ వింటర్ సీజన్ అనేది రైజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఏదైతే ఆర్కిటిక్ అండ్ సెంట్రల్ ఏషియా ఉందో, సో ఆర్కిటిక్ నుంచి లేదా సెంట్రల్ ఏషియా నుంచి చిల్లింగ్ విండ్స్ అనేవి పైనుంచి కిందికి వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి విండ్స్ అనేవి సెంట్రల్ ఏషియా నుంచి విండ్స్ అనేవి ఈ విధంగా మన ఇండియాకి ఏంటంటే
రావడం అనేది జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ విండ్స్ అనేవి వస్తూ ఉన్నాయో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకేంటంటే హిమాలయాస్ అనేవి అడ్డుగా ఉంటాయి. అవునా? మనం చూసాం హిమాలయాస్ అనేవి ఈ విధంగా అడ్డుగా ఉంటాయి. సో, ఈ చిల్లింగ్ విండ్స్‌ని ఈ హిమాలయాస్ ఏం చేస్తాయంటే ఆపేస్తాయి. ఒకవేళ ఇక్కడ హిమాలయాస్ గనక లేకపోతే మన ఏదైతే ఇండియన్ ఫిగర్ ఏదైతే ఉందో అంటే ఇండియాలో ఏదైతే క్లైమాటిక్ స్ట్రక్చర్ అనేది ఉందో అది పూర్తిగా డిఫరెంట్‌గా ఉండేది. ఓకేనా? సో, ఏషియా నుంచి ఆర్కిటిక్ సర్కిల్ నుంచి ఏవైతే విండ్స్ అనేవి వస్తాయో అవి ఇక్కడ మనకేంటంటే దీనివల్ల మనకు వింటర్ సీజన్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇట్ ఈస్ నోన్ యాజ్ అప్పర్ అట్మాస్ఫియరిక్ కరెంట్. ఏంటది? ఏవైతే ఈ జెట్ స్ట్రీమ్ విండ్స్ అనేవి ఉన్నాయో వీటిని అప్పర్ అట్మాస్ఫియరిక్ కరెంట్స్ అంటాం. ఇక్కడ చూడండి ఏదైతే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ విండ్స్ అంటే ఇక్కడ పైనుంచి ఏదైతే సెంట్రల్ ఏషియా నుంచి విండ్స్ వస్తున్నాయి ఇక్కడ హిమాలయాస్ ఆగుతున్నాయి. కానీ ఏదైతే మెడిటరేనియన్ సీ నుంచి సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ వల్ల, విండ్ డిస్టర్బెన్సెస్ వల్ల ఇక్కడ మెడిటరేనియన్ సీ నుంచి మన ఇండియాకి కొన్ని విండ్స్ అనేవి రావడం జరుగుతాయి. అవి ఎలా ఉంటాయంటే చాలా కూల్‌గా ఉంటాయి. అవి కూల్ నేచర్‌తో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే వస్తూ రెయిన్‌ఫాల్‌ని కురిపిస్తాయి. సో, వింటర్ రెయిన్‌ఫాల్ అనేది కురిపిస్తుంది. సో, ఈ వింటర్ రెయిన్‌ఫాల్ అనేది ఏదైతే రాబీ క్రాప్స్ అనేవి ఉన్నాయో వాటికి చాలా మంచిది. బెనిఫిషియల్ అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో, బికాజ్ ఇట్ ఈస్ వెస్ట్ టు ఇండియా ఇది వెస్ట్‌గా ఉండడం వల్ల ఇదేమవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అనేది అవుతుంది. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతూ అండ్ ఏ విధంగా మూవ్ అవుతుందంటే జెట్ స్ట్రీమ్స్ వల్ల మూవ్ అవుతాయి. ఈ జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి? దీస్ జెట్ స్ట్రీమ్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ అట్ 9-13 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్ క్రస్ట్ నుంచి 9-13 కిలోమీటర్స్ రేంజ్‌లో ఉంటాయి. అండ్ ఇవి ఈ హైట్‌లో మనకేంటంటే ఎటువంటి అబ్‌స్ట్రక్షన్స్ అనేవి ఉండవు. అంటే క్లౌడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ ఉండవు కాబట్టి ఇవి చాలా ఫాస్ట్‌గా ఏమవుతుంటాయి వీస్తూ ఉంటాయి. అండ్ వీటితో పాటు ఏదైతే విండ్స్ అనేవి ఉంటాయో అవి వచ్చేసి మన ఇండియాలో ఏం చేస్తాయి రెయిన్‌ఫాల్ అనేది కురుస్తుంది. సో, రెయిన్‌ఫాల్ కాస్డ్ బై జెట్ స్ట్రీమ్స్ ఇన్ నార్దర్న్ ప్లెయిన్స్ దట్ క్యారీస్ వెస్టర్న్ సైక్లోనిక్ డిస్టర్బెన్స్. సో, వెస్టర్న్ సైక్లోనిక్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కడ అరైజ్ అవుతుంది? మెడిటరేనియన్ సీలో అరైజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. క్లియర్? ఈ విధంగా వింటర్‌లో మనకేంటంటే రెయిన్‌ఫాల్ అనేది కురుస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇన్వర్డ్ ఆఫ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ టు జెట్ స్ట్రీమ్స్ ఈజ్ మార్క్డ్ బై ఇంక్రీజ్ ఇన్ ప్రివైలింగ్ నైట్ టెంపరేచర్. సో, నైట్ టెంపరేచర్ అనేది అంటే మనకేంటంటే నైట్‌లో టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గిపోతుంది అని చెప్పేసి అంటారు. సో, ఇక్కడ చూడండి సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్. సో, ఇక్కడ నేనేం చెప్పాను 9-13 కిలోమీటర్స్ వెరీ హై స్పీడ్ ఆఫ్ విండ్స్. ఇక్కడ పోలార్ జెట్ స్ట్రీమ్స్ కూడా ఉంటాయి. సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ ఈ విధంగా ఫ్లో అవుతుంటాయి. అండ్ పోలార్ జెట్ స్ట్రీమ్స్ కూడా ఉంటాయి. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత ప్రీ మాన్సూన్ షవర్స్. సో, ఏవైతే మాన్సూన్ అనేది ఉందో మాన్సూన్ రావడానికంటే ముందు మనకేంటంటే ప్రీ మాన్సూన్ షవర్స్ అనేవి వస్తాయి. సో, నార్త్ వెస్ట్‌లో వీటిని మనం ఏమంటామంటే నార్‌వెస్టర్స్ అంటాం. ఏదైతే ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ ఉన్నాయి కదా వీటిని మనం నార్‌వెస్టర్స్ అంటాం. సో, ఈ నార్త్ వెస్ట్‌లో అంటే ఏదైతే వెస్ట్ బెంగాల్ అనేది ఉందో ఆ రీజియన్‌లో మనం దీన్ని కాల్ బైసాఖి అంటాం. సో, కాల్ బైసాఖి కెలమిటీ ఇన్ ద మంత్ ఆఫ్ బైసాఖ్ అంటే ఏమవుతుంది వర్షం వచ్చేసరికి మనకు బైసాఖ్ మంత్‌లో రావడం జరుగుతుంది. దానివల్ల దీనికి కాల్ బైసాఖి అనే పేరు చెప్పాం. అండ్ ఏదైతే ఈ కాల్ బైసాఖి ఉందో లేదా నార్త్ వెస్టర్న్స్ ప్రీ మాన్సూన్ షవర్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ హెల్ప్‌ఫుల్ టు గ్రోత్ ఆఫ్ జూట్ అండ్ టీ. సో, జూటు టీ యొక్క ప్రమోషన్ అండ్ ప్రొడక్షన్‌కి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ దాంతోపాటు ఏదైతే అస్సాం రీజన్ ఉందో అక్కడ మనం ఏంటంటే బర్దోలి చీరా అంటాం. ఏమంటాం? బర్దోలి చీరా. నెక్స్ట్ దీని తర్వాత నార్త్‌లో లేదా నార్త్ వెస్ట్‌లో ఇది అంటాం. అదే ఇది సౌత్‌లో గనక వస్తే ఏదైతే ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ సౌత్‌లో వస్తే వాటిని మనం బ్లాసమ్ షవర్స్ లేదా మ్యాంగో షవర్స్ అంటాం. బ్లాసమ్ షవర్స్ అనేది మనము కేరళ అండ్ కోస్టల్ రీజన్స్ ఆఫ్ కర్ణాటకలో మనం ఏంటంటే బ్లాసమ్ షవర్స్ అంటాం. ఇది బ్లాసమ్ షవర్స్ అని చెప్పేసి ఎందుకు అంటున్నామంటే ఏవైతే కాఫీ ట్రీస్ ఉన్నాయో వాటి యొక్క ఫ్లవర్స్ బ్లాసమ్ అవ్వడం కోసం లేదా వాటి యొక్క ఫ్లవర్స్ అనేవి బ్లాసమ్ అవ్వడం కోసం ఏమవుతాయి ఇవి హెల్ప్ చేస్తాయి. సో, దే ఆర్ హెల్ప్ ఇన్ ద గ్రోత్ అండ్ కల్టివేషన్ ఆఫ్ కాఫీ హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ దాంతోపాటు ఈ మ్యాంగో షవర్స్ అనేది మనకు కేరళలో కనిపిస్తాయి. ఎందుకు ఇవి ఏ విధంగా హెల్ప్ చేస్తాయంటే ఏవైతే మ్యాంగోస్ ఉన్నాయో వాటిని తొందరగా రైప్ చేయడం కోసం ఏం చేస్తాయి హెల్ప్ చేస్తాయి. ఎందుకు ఎప్పుడైతే ఇది వర్షం అనేది పడుతుందో దాంతోపాటు హ్యూమిడిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో, ఎప్పుడైతే హ్యూమిడిటీ అనేది ఎక్కువ అవుతుందో ఈ మ్యాంగోస్ అనేవి కూడా రైప్ అవుతాయి. క్లియర్? ఇవి ప్రీ మాన్సూన్ షవర్స్. నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ సీజన్కి వద్దాం. సో, సమ్మర్ సీజన్ కనుక చూస్తే ఏదైతే ఇది
ఇది ఈక్వేటర్, ఇవి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇవి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఏదైతే ఈ ఐటీసీజెడ్ ఉందో, ఐటీసీజెడ్ అంటే సన్ యొక్క డైరెక్ట్ రేస్ లేదా ఓవర్ హెడ్ రేస్ అనేవి ఈ ఐటీసీజెడ్ పైన పడతాయి. సో ఈ ఐటీసీజెడ్ అనేది సమ్మర్ సీజన్లో ఏమవుతుందంటే మనకేంటంటే అప్పర్ రీజన్కి షిఫ్ట్ అవుతుంది. అంటే ఏదైతే మన ఇండియన్ రీజన్ అనేది ఉందో, అంటే నార్దర్న్ హెమిస్ఫియర్ ఆఫ్ ద ఎర్త్ ఏదైతే ఉందో అక్కడ ఈ ఐటీసీజెడ్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఐటీసీజెడ్ అంటే ఏంటి, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. ఓకేనా. సో ఈ ఐటీసీజెడ్ అనేది ఎప్పుడైతే ఇక్కడ షిఫ్ట్ అవుతుందో, షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, అది ఎక్కడైతే షిఫ్ట్ అవుతుందో అక్కడ రిలేటివ్లీ హై ప్రెషర్ అనేది ఉంటుంది. దాని తర్వాత వేరే చోట మనకి ఏంటంటే లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి, లెటర్స్ ఈ ఐటీసీజెడ్ అనేది పైన ఇక్కడ ఉంది, ఇక్కడ హై ప్రెషర్ ఏర్పడింది. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్స్ అనేవి బ్లో చేస్తాయి. సో అలా బ్లో చేసినప్పుడు ఇక్కడ హాట్ విండ్స్ అనేవి మనకి ఏంటంటే ఇండియా దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. సో ఆల్సో ఇన్ ఇండియన్ పెనిన్సులా ఇక్కడ మనకి ఏంటంటే కనిపిస్తుంది. సో ట్రేడ్ విండ్స్ మీట్ అట్ ఎయిర్ అసెంట్స్ డ్యూరింగ్ జూలై 20. సో జూలైలో మనకి ఏంటంటే ఈ ట్రేడ్ విండ్స్ అనేవి మీట్ చేస్తాయి ఎక్కడ 20 to 25 degrees నార్త్లో. అవునా. ఏదైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి కొంచెం పైన కింద రీజన్స్లో మనకి ఏంటంటే ఇవి ఏమైతే హిట్ చేస్తాయి. అండ్ దాంతోపాటు ఏదైతే టిబెటన్ ప్లాట్యూ అనేది ఉందో, సో ఇక్కడ చూడండి సమ్మర్ రేస్ ఓవర్ ద టిబెటన్ ప్లాట్యూ. సో టిబెటన్ ప్లాట్యూ ఏదైతే ఉందో దీన్నే మనం రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అంటాం. ఇది ఏంటంటే చాలా హైట్గా ఉంటుంది. సో ఇది కూడా ఈ సమ్మర్ సీజన్లో మనకేంటంటే ఎప్పుడైతే ఈ ఐటీసీజెడ్ అనేది పైకి వస్తుందో, అంటే జూన్ జూలై రీజన్లో ఇది పైకి రావడం అనేది జరుగుతుందో, ఈ టిబెటన్ ప్లాట్యూ అనేది కూడా చాలా హీట్ అవుతుంది, ఇంటెన్స్ హీటింగ్ అనేది జరుగుతుంది. అండ్ దాని ద్వారా ఇక్కడ ఏమవుతుంది, లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే లో ప్రెషర్ అనేది ఏర్పడుతుందో అవి ఏమవుతాయి, ఇక్కడ నుంచి ఇండియా వైపు వస్తాయి. ఇక్కడ మనకేంటంటే చాలా హాట్ విండ్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ మనకేంటంటే సమ్మర్ సీజన్ని తెస్తాయి. అర్థమైందా? క్లియర్? ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనం ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అనేది చూద్దాం. సో ఏవైతే ఈ మాన్సూన్స్ అనేవి ఉన్నాయో ఇవి ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతాయి, సో సౌత్ వెస్ట్ డైరెక్షన్ నుంచి ఇవేంటంటే మన ఇండియా వైపు రావడం అయితే జరుగుతాయి. సో ఈ విధంగా మనకేంటంటే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఈ విధంగా ఏంటంటే ఇవి మాన్సూన్స్ అనేవి మన ఇండియా దగ్గరికి రావడం అయితే జరుగుతాయి. ఇవి ఏంటంటే బైఫర్కేషన్ అనేది జరుగుతుంది. అంటే ఒక కేటగిరీ వచ్చేసరికి అరేబియన్ సీ నుంచి మన ఇండియాకి వెస్టర్న్ సైడ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక కేటగిరీ వచ్చేసరికి, ఇంకొక సెక్షన్ వచ్చేసరికి బే ఆఫ్ బెంగాల్లో ఎంటర్ అయ్యి మన నార్త్ వెస్ట్ ఆ రీజన్ వైపు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఏ కేటగిరీ అయితే ఏ సెక్షన్ అయితే మనకు ఈ పర్టికులర్ వెస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వస్తుందో అది ఏమవుతుంది, ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు దీనికి అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అనేవి అడ్డుగా నిలబడతాయి. సో ఎప్పుడైతే వెస్టర్న్ ఘాట్స్ అనేవి అడ్డుగా నిలబడతాయో ఇక్కడ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఏదైతే ఈ విండ్వర్డ్ సైడ్, లీవర్డ్ సైడ్ మనమంతా చూసాం. ఓకేనా. ఈ లీవర్డ్ సైడ్ వచ్చేసరికి రెయిన్ షాడో జోన్ అంటాం. అంటే ఇక్కడ రెయిన్ అనేది పడదు, ఇక్కడ రెయిన్ అనేది పడుతుంది. సో ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనకేంటంటే ఈ మాన్సూన్స్ అనేవి ఏం చేస్తాయి, ఫస్ట్ వీక్ ఆఫ్ ద జూన్లో వెస్టర్న్ ఘాట్స్లో మనకేంటంటే కేరళ రీజన్లో ఆ సైడ్లో మనకేంటంటే వర్షాలు అనేవి చాలా బాగా పడతాయి. ఎందుకు, ఎప్పుడైతే ఈ మాన్సూన్స్ అనేవి ఇక్కడ రావడం అనేది జరుగుతుందో. సో ఈ మాన్సూన్స్ అనేవి ఎందుకు వస్తాయి ఇలాగా, ఏదైతే మెడగాస్కర్ రీజన్ అనేది ఉందో, అంటే ఆఫ్రికా, లెటర్సే ఇది ఆఫ్రికా కింద ఇటుపక్క మనకు మెడగాస్కర్. సో మెడగాస్కర్లో మనకేంటంటే హై ప్రెషర్ అనేది ఏర్పడుతుంది, ఇంటెన్స్ హీటింగ్ వల్ల హై ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. సో ఈ హై ప్రెషర్ నుంచి ఇక్కడ నుంచి విండ్స్ అనేవి ఇలాగా మన ఇండియా వైపు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి, ఇవి సముద్ర మార్గం గుండా ట్రావెల్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేస్తాయి, ఇక్కడ నుంచి వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అవుతూ ఆ క్లౌడ్స్లో జాయిన్ అవుతూ మర్జ్ అవుతూ అక్కడ కలెక్ట్ అవుతూ అక్కడ నుంచి ఆ వాటర్ అనేది తీసుకొని మన ఇండియా రీజన్ ఏదైతే మాన్సూన్ అనేది వస్తుందో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో కురిపించడం జరుగుతుంది. ఓకేనా. ఇది ఫస్ట్ సెక్షన్, ఒక సెక్షన్ మాత్రమే, ఇంకా 2 సెక్షన్స్ ఉంటాయి ఇందులో. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మాన్సూన్ అనేది ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో, ఓకేనా, ఒక కేటగిరీ వచ్చేసరికి వెస్టర్న్ ఘాట్స్లో, ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఎంటర్ అయింది. నెక్స్ట్ ఇంకొక కేటగిరీ వచ్చేసరికి ఇలాగ పైకి వెళ్ళిపోతుంది, ఇలాగా పైకి వెళ్తుంది. అండ్ ఇంకో కేటగిరీ వచ్చేసరికి, ఇంకొక సెక్షన్ వచ్చేసరికి ఇలాగా మనకేంటంటే బే ఆఫ్ బెంగాల్లో ఎంటర్ అయ్యి ఇక్కడ మనకేంటంటే ఎక్కువగా వస్తూ ఉంటాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడింది. సో ఈ అల్పపీడనం అంటే ఏదైతే సైక్లోన్స్ అనేవి ఉన్నాయో అవి ఏర్పడ్డాయి అని చెప్పేసి, ఇది థర్డ్ కేటగిరీ అనమాట. సో ఈ థర్డ్ సెక్షన్ వచ్చేసరికి ఇలా ఇండియాలో ఈ విధంగా ఎంటర్ అనేది అవుతుంది. సో ఏమేం చేస్తాయి ఏంటి, ఆల్రెడీ ఏదైతే అరేబియన్ సీ నుంచి వెస్టర్న్ ఘాట్స్ వస్తాయి అది ఏ విధంగా రెయిన్ఫాల్ అనేది కురిపిస్తాయి అనేది మనం చూసాం.
ఇక్కడ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ సెకండ్ కేటగిరీ అనేది ఉందో ఇది ఏం చేస్తుంది, ఇలా పైకి ఎంటర్ అవుతుంది. అంటే ఇక్కడ మనం గనక చూస్తే ఏదైతే మహారాష్ట్ర, గుజరాత్ రీజన్ ఉందో అక్కడ ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనకేంటంటే వింధ్య, సత్పురా రేంజెస్ అనేవి ఉంటాయి. అక్కడ కూడా మనకేంటంటే ఇలాగ రావడం వల్ల ఇక్కడ కూడా మనకేంటంటే వింధ్య, సత్పురా అనేది అబ్స్ట్రక్ట్ అనేది చేస్తాయి. సో ఎప్పుడైతే వింధ్య, సత్పురా అబ్స్ట్రక్ట్ చేస్తాయో ఇక్కడ కూడా మనకేంటంటే వర్షం అనేది చాలా బాగా పడుతుంది. చాలా ఎక్కువగా పడుతుంది. ఇక్కడ కూడా మనకేంటంటే ఏం కనిపిస్తాయి, వెస్టర్న్ ఘాట్స్ అనేవి కనిపిస్తాయి. సహ్యాద్రీస్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా. సహ్యాద్రి అంటే ఏంటి, వెస్టర్న్ ఘాట్స్‌నే మనం మహారాష్ట్రలో సహ్యాద్రి అంటాం. సో ఇక్కడ కూడా మనకేంటంటే విండ్‌వర్డ్ సైడ్, లీవర్డ్ సైడ్ మనకేంటంటే వర్షం అనేది విండ్‌వర్డ్ సైడ్ పడుతుంది. లీవర్డ్ సైడ్ అనేది పడదు. నెక్స్ట్ దీని తర్వాత ఎప్పుడైతే ఇది రాజస్థాన్ లేదా గుజరాత్ దగ్గర పాస్ అవుతుందో ఇక్కడ మనకేంటంటే ఆరావలీస్ అనేవి కనిపిస్తాయి. ఇవి ఆరావలీస్ దగ్గర ఏమవుతాయి, వీటికి ప్యారలల్‌గా వెళ్ళిపోతాయి. అంటే దీనికి అడ్డంగా వెళ్ళడం లేదు. ఓకేనా. ఆరావలీస్‌కి అడ్డంగా వెళ్ళడం అంటే ఇవి ప్యారలల్‌గా వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ ఎక్కడ కూడా అంటే ఏదైతే రాజస్థాన్ రీజన్ ఉందో అక్కడ మనకేంటంటే ఎటువంటి వర్షాన్ని కురిపించవు. ఎందుకు, దీనికి ఎటువంటి అబ్స్ట్రక్షన్ అనేది లేదు కాబట్టి. ఓకేనా. విండ్ మూవ్స్ ప్యారలల్ టు ద ఆరావలి, సో హెన్స్ నో రెయిన్‌ఫాల్. ఇక్కడ రాజస్థాన్ రీజన్ అనేది డ్రైగా ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే ఈ థర్డ్ సెక్షన్ ఉందో ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ నుంచి పాస్ అవుతూ ఇక్కడ చాలా వాటర్ అనేది ఉంటుంది. అది కలెక్ట్ చేస్తూ ఏం చేస్తుంది, ఇక్కడ మన ఇండియాలో ఏదైతే మేఘాలయ రీజియన్ అనేది ఉందో అక్కడ ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ మనకేంటంటే ఖాసీ హిల్స్ అనేవి కనిపిస్తాయి. ఖాసీ హిల్స్ అనేవి అడ్డుగా నిలబడతాయి. సో అక్కడ ఖాసీ హిల్స్‌లో మనకేంటంటే రెయిన్‌ఫాల్, అక్కడ రెయిన్‌ఫాల్‌ని కురిపిస్తాయి. అండ్ ఈ ఖాసీ హిల్స్‌లో మనకేంటంటే హైయెస్ట్ రెయిన్‌ఫాల్ అనేది రికార్డ్ అవుతుంది. ఎక్కడ, మాసిన్రామ్ అండ్ చిరపుంజిలో హైయెస్ట్ రెయిన్‌ఫాల్ అనేది రికార్డ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ విండ్స్ అనేవి ఉన్నాయో అంటే ఈ మాన్సూన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇలా మూవ్ అవుతాయి. అండ్ ఈ ఏదైతే ఖాసీ హిల్స్ నుంచి ఇవి ఏమైపోతే డిఫ్లెక్ట్ అయిపోయి ఇలాగా మనకేంటంటే పంజాబ్ రీజన్ వైపు ఇలా వెళ్ళిపోతాయి. సో ఇక్కడతో ఏదైతే మన మాన్సూన్ అనేది ఉందో అది ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత ఇదేమవుతుంది, ఇక్కడ నుంచి రిట్రీటింగ్ మాన్సూన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ విండ్ అనేది వచ్చింది. ఓకేనా. విండ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, విండ్ కలెక్ట్ అవుతూ ఇక్కడ హై ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. హై ప్రెషర్ ఏర్పడిన తర్వాత ఇది నెక్స్ట్ మూవ్ అవుతుంది. ఏం చేస్తుంది, ఇలాగ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, నార్దర్న్ హెమిస్ఫియర్లో అన్నీ ఏవైతే ఉన్నాయో అవి రైట్‌కి డిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇలాగ రైట్‌కి డిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ రైట్‌కి డిఫ్లెక్ట్ అవుతూ ఏమవుతుందంటే కోరమండల్ కోస్ట్‌లో ఈ రిట్రీటింగ్ మాన్సూన్స్ ఏం చేస్తాయంటే రెయిన్‌ని కురిపిస్తాయి. అంటే ఎప్పుడైతే ఇది కాంటినెంట్‌లో మనకేంటంటే ఈ విండ్స్ అనేవి ఉంటాయో, ఈ మాన్సూన్ విండ్స్ అనేవి ఉంటాయో ఇక్కడ మొత్తం వర్షాన్ని ఏంటంటే కురిపించేస్తాయి. ఇవి డ్రైగా అయిపోయాయి. ఇక్కడ ఎటువంటి వాటర్ లేదు. సో ఇవి ఇలా వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే ఈ బే ఆఫ్ బెంగాల్ ఎంటర్ అవుతాయో ఇవి ఏం చేస్తాయి, ఇక్కడ నుంచి వాటర్ అనేది కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇక్కడ మెల్లిమెల్లిగా వాటర్ కలెక్ట్ చేస్తూ ఏదైతే ఈ కోరమండల్ కోస్ట్ అనేది ఉందో, అవునా, తమిళనాడు, ఆంధ్ర ఏదైతే రీజన్ ఉందో ఇక్కడ మనకి ఏం చేస్తాయంటే ఇక్కడ వర్షాన్ని కురిపిస్తాయి. అర్థమైందా, ఇక్కడ వర్షాన్ని కురిపిస్తాయి. సో ఈ విధంగా రిట్రీటింగ్ మాన్సూన్స్ అనేవి ఉంటాయి. సో ఇది నార్మల్ మాన్సూన్. దీని తర్వాత ఇది వచ్చేసరికి రిట్రీటింగ్ మాన్సూన్. సో రిట్రీటింగ్ మాన్సూన్ కనుక ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు ఇలా వస్తుంది. దీని తర్వాత ఇక్కడ మనకేంటంటే సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా అనిపిస్తాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడింది. ఇలాగా రిట్రీట్ అవుతూ మళ్ళీ ఇక్కడ నుంచి ఇవి డిఫ్లెక్ట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఆ రీజన్లో ఈ రిట్రీటింగ్ మాన్సూన్స్ అనేవి రావడం జరుగుతాయి. సో ఆల్సో నోన్ యాజ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. దీన్ని నార్త్ ఈస్ట్ అనేది ఎందుకు అంటున్నాం, దీని యొక్క ఏదైతే ఆరిజిన్ అనేది ఉందో, సో ఈ ఆరిజిన్ కనుక మీరు చూస్తే ఇది ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతోంది, ఓకేనా, ఎక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది, నార్త్ వెస్ట్ నుంచి ఆరిజిన్ అనేది, నార్త్ ఈస్ట్ నుంచి ఆరిజిన్ అనేది అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం, ఇట్ ఈస్ నోన్ యాజ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. ఇట్ కాజెస్ రెయిన్ఫాల్ ఓవర్ కోరమండల్ కోస్ట్, దట్ ఈస్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఇది ఏం చేస్తాయి, వర్షాన్ని కురిపిస్తాయి. నెక్స్ట్ దీని తర్వాత ఎల్ నీనో, లా నీనా. సో ఈ ఎల్ నీనో, లా నీనా కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లా నీనా అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, కాన్స్టెంట్గా వస్తుంది. కానీ ఎల్ నీనో అనేది చాలా రేర్గా అన్నమాట. సో బేసికలీ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇంటెన్స్ ఇక్కడ ఏంటంటే మనకు లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. లో ప్రెషర్ అనేది ఏర్పడినప్పుడు ఇక్కడ విండ్స్ అనేవి ఇలా వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసరికి మనకు విండ్ అనేది కూల్ అయిపోతుంది. ఇక్కడ వర్షం అనేది మనకు ఇంటెన్స్ రెయిన్ఫాల్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఇక్కడ విండ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ నుంచి విండ్ అనేది ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఇలాగా ఇక్కడ కూల్ కరెంట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి ఇది ట్రాన్స్ఫర్ అవుతూ ఇక్కడ మనకి ఏంటంటే వార్మ్ కరెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఆస్ట్రేలియాలో, వార్మ్ కరెంట్స్. అండ్ దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆస్ట్రేలియాలో
అండ్ ఇండియాలో ఏదైతే ఆస్ట్రేలియా అండ్ ఇండియా అనేది ఉందో దీని ద్వారా మనకేంటంటే వర్షం పడుతుంది. సార్ ఆస్ట్రేలియాలో వర్షం పడుతుంది, ఇక్కడ కూల్ కరెంట్ ఉంది, ఇక్కడ నుంచి ఇది ట్రావెల్ చేస్తూ చేస్తూ ఇక్కడ వార్మ్ అయిపోయింది, వార్మ్ అవ్వడం వల్ల మనకేమైంది ఇక్కడ ఏదైతే వర్షం అనేది ఉందో అది పడుతుంది అంటున్నారు. కానీ ఆస్ట్రేలియాకి ఇండియాకి రిలేషన్ ఏంటి, ఇండియాలో కూడా దీనివల్ల రిలేషన్ ఏంటి అంటే ఏదైతే ఇక్కడ నుంచి విండ్ అనేది ఓకేనా, విండ్ అనేది వర్షం అనేది కురిపించేస్తుందో ఇక్కడ నుంచి ఇదేమవుతుంది, ఇది రైజ్ అయ్యి ఏదైతే ఆఫ్రికాలో మడగాస్కర్ రీజన్ ఉంది కదా అక్కడ ఇదేమవుతుందంటే సింక్ డౌన్ అవుతుంది. అక్కడ ఏమవుతుంది, హై ప్రెషర్, మడగాస్కర్లో హై ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మడగాస్కర్లో హై ప్రెషర్ ఏర్పడుతుందో మడగాస్కర్ నుంచి ఇండియా దగ్గర మనకేంటంటే లో ప్రెషర్ అనేది ఉంటుంది. అంటే మడగాస్కర్ నుంచి విండ్స్ అనేవి ఎక్కడికి వస్తాయి, మన ఇండియా వైపు వస్తాయి. సో ఈ విధంగా మనకేంటంటే ఇండియాలో కూడా మనకు వర్షం అనేది పడుతుంది. సో నార్మల్గా దీని యొక్క ఫ్లో అనేది ఇదే. సో ద ఫ్లో ఆఫ్ లా నీనా ఈజ్ దిస్. బట్ కొన్నిసార్లు ఏమవుతాయి అంటే ఓకేనా, కొన్నిసార్లు ఏమవుతాయి అంటే ఈ ఏదైతే రీజన్ అనేది ఉందో ఇది కూల్ అవ్వదు. ఏదైతే సౌత్ అమెరికా పార్ట్ ఏదైతే ఉందో అది కూల్ అవ్వదు. అది కూల్గా కాకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వాటర్ అనేది ఆస్ట్రేలియా నుంచి సౌత్ అమెరికాకి మనకేంటంటే రివర్స్ కొడుతుంది. సో ఎప్పుడైతే ఇలా రివర్స్ కొడితే మనకేంటంటే వర్షాలు అనేవి పడవు, అవునా, వర్షాలు పడవు. సో దీన్ని మనం ఎలా చేస్తామంటే ఏదైతే ఈ ఆస్ట్రేలియా రీజన్ ఉందో దీన్ని మనం డార్విన్ అంటాం, దీని తర్వాత ఇది వచ్చేసరికి తహిటి అంటాం. ఈ డార్విన్ తహిటి రెండింటి మధ్య ప్రెషర్ డిఫరెన్స్ కనుక మనం చూస్తే అండ్ ఆ ప్రెషర్ డిఫరెన్స్ అనేది నెగిటివ్లో కనుక వస్తే మనం ఏం చెప్తామంటే ఎల్ నీనో అనేది వస్తుంది. ఎల్ నీనో వస్తుంది అంటే ఎల్ నీనో కనుక వస్తే మన ఇండియాకి వర్షం అనేది ఉండదు, లేదా ఆస్ట్రేలియాకి వర్షం అనేది ఉండదు అని చెప్పేసి మనం డిసైడ్ చేస్తాం. అర్థమైందా? అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫిషింగ్ ఇండస్ట్రీ వోంట్ ఫ్లరిష్ నోర్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఎప్పుడు ఎల్ నీనోలో. సో నార్మల్గా ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ విండ్స్ అనేవి ఈ విధంగా ఫ్లో అవుతాయో, ఈ కరెంట్స్ అనేవి ఇక్కడ నుంచి ఇలా ఫ్లో అవుతాయో, ఇక్కడ ఏవైతే ఫోటో ప్లాంక్టన్ ఉంటాయో అవి పైకి రావడం జరుగుతాయి. సో ఎప్పుడైతే ఈ ఫోటో ప్లాంక్టన్, జూ ప్లాంక్టన్ పైకి వస్తాయో వీటిని తినడానికి ఫిషెస్ కూడా పైకి రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఫిషెస్ పైకి వస్తాయో ఇక్కడ మనకేంటంటే ఫిషింగ్ ఇండస్ట్రీ అనేది లానినా అప్పుడు ఎక్కువగా థ్రైవ్ అవుతుంది. కానీ ఎల్ నీనోలో మనకేంటంటే ఇక్కడ ఫిషింగ్ ఇండస్ట్రీ అనేది థ్రైవ్ అనేది అవ్వదు. అర్థమైందా? నెక్స్ట్ దీని తర్వాత సీజన్స్ మంత్స్. సో సీజన్స్ మంత్స్ ఎప్పుడు వస్తాయి అంటే వసంత మాసం అనేది, వసంత సీజన్ అనేది ఏ మంత్స్లో వస్తుంది. సో చైత్ర వైశాఖ మంత్స్లో, అంటే చైత్ర అంటే మార్చ్, వైశాఖ అంటే ఏప్రిల్, అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనకి ఎంటర్ రావడం జరుగుతుంది. గ్రీష్మ, వర్ష, దీని తర్వాత శరద, హేమంత ఓకేనా. సో ఇవన్నీ సీజన్స్ అన్నమాట. ఇవి కూడా ఒక్కసారి చూసుకోండి. దీని తర్వాత వేరియేషన్ ఇన్ టెంపరేచర్ యొక్క వేరియేషన్ అనేది చూస్తే సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయార్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటి, డైలీ రేంజ్ అన్నమాట, డైలీ రేంజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేంజ్ అంటే ఏంటి, రేంజ్ అంటే తెలుసుకోవాలి మీరు. రేంజ్ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ లోంచి లోవెస్ట్ అనేది తీసేయాలి. రేంజ్ అంటే ఏంటి, హైయెస్ట్ లోంచి లోవెస్ట్ అనేది తీసేయాలి. ఇప్పుడు నేను 2 రీజన్స్ తీసుకుంటున్నాను, ఒకటి ముంబై, ఇంకోటి కాన్పూర్. ఓకేనా, ఒకటి ముంబై, ఇంకోటి కాన్పూర్. ముంబై వచ్చేసరికి కోస్ట్కి దగ్గరగా ఉంది, కాన్పూర్ వచ్చేసరికి అది కాంటినెంట్తో సరౌండ్ అయి ఉంది. ఇక్కడ కాంటినెంటాలిటీ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ముంబైలో ఎక్కువ వేడి కనుక వస్తే ఓకేనా, ఎక్కువ వేడి కనుక వస్తే ఏమవుతుంది, ఇక్కడ సీ అనేది దగ్గరగా ఉండడం వల్ల సీ నుంచి సీ బ్రీజ్ అనేది వచ్చి ముంబైని ఏం చేస్తుంది, కూల్గా చేసేస్తుంది, దీన్ని చల్లబరిచేస్తుంది. కానీ కాన్పూర్లో వేడి ఉంటే అలాగే ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏదైతే ముంబై అనేది ఉందో ఓకేనా, ముంబై అనేది ఉందో అందులో లెటస్సే మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్స్ వచ్చేసరికి ఒక 30 degrees టెంపరేచర్ ఉంటుంది, 30 degrees టెంపరేచర్ ఉంటుంది. అంటే కానీ ఎండలు అనేవి బాగా పడుతున్నాయి, ఎండలు ఇక్కడ బాగా పడుతున్నాయి. సో నార్మల్గా ఆ ఎండలకి ఏంటంటే కాన్పూర్లో 40 degrees ఉంది, కానీ ఇక్కడ ముంబైలో కూడా 40 degrees ఉండాలి. కానీ ఎందుకు 30 degrees అయింది, ఎందుకంటే ఏదైతే సీ బ్రీజ్ అనేది ఉందో సీ బ్రీజ్ రావడం వల్ల ముంబై యొక్క టెంపరేచర్ అనేది 40 నుంచి 30 అయిపోయింది. కానీ కాన్పూర్ యొక్క టెంపరేచర్ అలాగే ఉంది. అవునా, అర్థమైందా? నెక్స్ట్ ఎప్పుడైతే నైట్ అనేది అవుతుందో సో నైట్ టైం అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకేంటంటే టెంపరేచర్ అనేది 30 degrees ఉంది కదా. సో 30 degrees నుంచి లెటెస్ట్ ఒక 10 degrees అనేది అయింది, 10 degrees అయింది. ఇక్కడ కూడా కాన్పూర్లో 10 degrees ఉంది. నైట్ టైం రెండు కూడా హీట్ లాస్ అనేవి అంతే విధంగా చేస్తాయి. కానీ ఎప్పుడైతే ముంబైలో 10 degrees అయిందో కానీ ఆ టైంలో మనకేంటంటే సీలో ఓకేనా, సీలో ఏమవుతుంది, సీ అనేది కూల్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, విండ్ అనేది ఇక్కడ నుంచి మనకేంటంటే హై ప్రెషర్ అనేది మనకు ల్యాండ్ పైన ఉంటుంది. సో ఇక్కడ నుంచి ల్యాండ్లో నుంచి ఇక్కడ బ్రీజ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే సీ అనేది మనకు ఈ పర్టికులర్ రీజన్ని కూల్ చేసేస్తుంది. అంటే 10 degrees కాకుండా
దీన్ని 15 డిగ్రీసో 18 డిగ్రీస్గా మార్చడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏదైతే రేంజ్ అనేది ఉందో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 30కి 15కి డిఫరెన్స్ ఎంత 15, కానీ 40కి 10కి ఇక్కడ ఎటువంటి చేంజ్ అనేది ఉందో 10 డిగ్రీస్ అంటే 10 డిగ్రీసే ఉంటుంది. 40కి 10కి డిఫరెన్స్ ఎంత 30. అంటే నేనేం చెప్తున్నానంటే ఏదైతే కోస్టల్ రీజన్స్ ఉన్నాయో ఓకేనా, కోస్టల్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోస్టల్ రీజన్స్లో మనకేంటంటే రేంజ్ అనేది తక్కువగా ఉంటుంది. అవునా, రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఏదైతే కాంటినెంట్తో సరౌండ్ అయిన ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏదైతే డయార్నల్ డైలీ రేంజ్ అనేది ఉంటుందో అది ఎక్కడుంటుంది, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్. అంటే ఇక్కడ మార్నింగ్స్ ఏంటంటే చాలా హీట్ ఉంటుంది అండ్ నైట్ ఏంటంటే అంతే చలిగా ఉంటుంది. ద ఫార్ వీ గో ఫ్రమ్ ద ఓషన్ ఇన్ టు ద కాంటినెంట్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ క్లైమేట్ ఈస్ సీన్. కానీ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ క్లైమేట్ ఈస్ నాట్ సీన్ హియర్ బికాస్ ఆఫ్ ద కోస్టల్ సిటీ లేదా బికాస్ ఆఫ్ ద ఓషన్ లేదా సీ. అర్థమైందా? అండ్ అదేవిధంగా డైలీ చూస్తే డయార్నల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్, అదే యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఇయర్లీ చూస్తే యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అది కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాన్పూర్లో ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ముంబైలో తక్కువగా ఉంటుంది. యాన్యువల్ రేంజ్ ఆఫ్ రెయిన్ఫాల్, సో రెయిన్ఫాల్ అనేది మనం ఎలా చేస్తాం, హైయెస్ట్ ఎప్పుడు లోయెస్ట్ ఎప్పుడు అది కూడా మనం చూస్తాం. అర్థమైందా? వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ రెయిన్ఫాల్. నెక్స్ట్ దీని తర్వాత కోయప్పన్ క్లాసిఫికేషన్. సో కోయప్పన్ ఏం చేశాడంటే ఇన్ ది ఇయర్ 1884 ఎంపెరికల్ క్లైమేట్ క్లాసిఫికేషన్ అనేది చేయడం జరిగింది. ఏవైతే రీజన్స్ ఉన్నాయో ఆల్రెడీ మనం ఇది చూసాం. కోయప్పన్ క్లాసిఫికేషన్ అనేది ఏంటి, ఏవైతే రీజన్స్ ఉన్నాయో వాటిని ABCDEగా మార్చాం. సో ఏ అంటే ట్రాపికల్, ఇక్కడ బి అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ వీ హ్యావ్ డివైడెడ్ బై ప్రిసిపిటేషన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే రెయిన్ఫాల్ని బేస్ చేసుకొని బి అనేది చేసాం. మిగతా అవన్నీ కూడా టెంపరేచర్ని బేస్ చేసుకొని. ట్రాపికల్ అంటే యావరేజ్ టెంపరేచర్ అనేది ఉండాలి. వార్మ్ టెంపరేట్, కోల్డ్ స్నో ఫారెస్ట్, పోలార్ టైప్. సో ఇవన్నీ కూడా మనం చూసాం. ఏదైతే ఈక్వేటర్ ఉందో ఈక్వేటర్కి పైన కింద ఈ రీజన్ని మనం ఏమంటాం ట్రాపికల్ అంటాం. నెక్స్ట్ ఈక్వేటర్కి జస్ట్ పైన మనకేంటంటే వార్మ్ టెంపరేట్ వస్తుంది. దానికి అన్నిటికంటే పైన మనకేంటంటే కోల్డ్ స్నోఫాల్, అంటే ఇది పోలార్ టైప్ టుండ్రా టైప్ ఇక్కడ మనకేంటంటే కనిపిస్తుంది. ఏదైతే వార్మ్ టెంపరేట్కి అండ్ ఏదైతే ఈ కోల్డ్ టుండ్రా టైప్ అనేది ఉందో ఈ రెండింటి మధ్య మనకేంటంటే కోల్డ్ స్నో ఫారెస్ట్ అనేది కనిపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ ఈ డ్రై క్లైమేట్లో మనం ఏంటంటే 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం, క్యాపిటల్ S అండ్ W. క్యాపిటల్ S అంటే స్టెప్పీ, W అంటే డెజర్ట్. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఈ ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా మనం ఏంటంటే కోయప్పన్ క్లాసిఫికేషన్లో స్మాల్ లెటర్స్ కూడా ఉంటాయి. ఇవి క్యాపిటల్ లెటర్స్, ఇవి ABCDES, దీని తర్వాత W. స్మాల్ లెటర్స్ కూడా ఉంటాయి, WSMF. సో W అంటే వింటర్ డ్రై, S అంటే సమ్మర్ డ్రై, M అంటే మాన్సూన్, F అంటే ఫుల్ రెయిన్. F అంటే ఏంటి, ఫుల్ రెయిన్. సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, ఇది తీసుకుందాం. AS, ఏ అంటే ట్రాపికల్, ఎస్ అంటే ఏంటి సమ్మర్ డ్రై. అంటే ఇక్కడ ఏదైతే తమిళనాడు అండ్ రాయలసీమ రీజన్ అనేది ఉందో ఈ రీజన్ ఏమవుతుంది, ఓకేనా, రాయలసీమలో కొంచెం కోస్టల్ రీజన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి సమ్మర్లో ఇది ట్రాపికల్ టైప్ ఆఫ్ క్లైమేట్ అండ్ ఇది ఏమవుతుంది సమ్మర్ డ్రై. ఓకేనా, సమ్మర్ డ్రై. నెక్స్ట్ ఇక్కడ W అనేది ఉంది, W అంటే వింటర్ డ్రై. నెక్స్ట్ AW అంటే ట్రాపికల్ అండ్ వింటర్ డ్రై. అర్థమైందా? సో ఈ విధంగా వీటిని మనం బైఫర్కేట్ చేస్తాం. అండ్ దీని తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, క్యాపిటల్ W కనుక ఉంటే అది ఏం డినోట్ చేస్తుంది, డెజర్ట్ని డినోట్ చేస్తుంది. బి అంటే ప్రెసిపిటేషన్ తక్కువగా ఉంటుంది. దీని తర్వాత W అంటే ఏముంటుంది ఇక్కడ మనకేంటంటే ఇది డెజర్ట్. స్మాల్ W అంటే వింటర్లో డ్రైగా ఉంటుంది. అర్థమైందా? సో ఇది. సో దీంతో ఏదైతే మన మాన్సూన్ టాపిక్ అనేది ఉందో ఇది కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ దట్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.